నమస్తే వెల్కమ్ టు టుడే న్యూస్. కరీంనగర్ జిల్లాలోని కొత్తపల్లి మండలం బావుపేటలోని గత బీఆర్ఎస్ ప్రభుత్వం శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించి మధ్యలో వదిలేసిన గ్రామ పంచాయతీ భవన నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేయాలని ఏఐఎఫ్టియు న్యూ రాష్ట్ర కమిటీ సభ్యుడు ఒల్లాల కిషోర్, సామాజిక ఉద్యమకారుడు నాగిని శ్రీనివాసులు డిమాండ్ చేశారు. నా పేరు ఒల్లాల కిషోర్. నేను అఖిల భారత కార్మిక సంఘాల సమైక్య న్యూ ఏఎఫ్టి న్యూ రాష్ట్ర కమిటీ సభ్యుల్ని. తర్వాత ఇక్కడ మా గ్రాంటెడ్ క్వారీ వర్కర్స్ ఉన్నది. అయితే ఇది ఆసిఫ్ నగర్ బావుపేట కొత్తపల్లి మండలంలో ప్రజెంట్ కొనసాగుతున్నది. అయితే ఇక్కడ ఏదైతుందో ఈ గ్రామము అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నటువంటి ఆసిఫ్ నగర్ దాదాపు ఇప్పుడు సంవత్సరం పైన అయింది. దీంతో శాంక్షన్ ఇచ్చినటువంటి వాటిని కట్టిరు. ఇక్కడ ఈ గ్రామ పంచాయతీ ఏదైతుందో మేము సంవత్సరానికి దాదాపు 2 సంవత్సరాలు ఆపినాం కూలగొట్టకుండా, మంచిగున్నది కూడా. కావాలనే ఉద్దేశపూర్వకంగా ఇక్కడ ఉన్నటువంటి నిధులను దుర్వినియోగం చేసే కమిషన్ల కోసం కకృతిపడి ఈ మంచిగున్నటువంటి గ్రామ పంచాయతీలు కూలగొట్టడం జరిగింది. దానిలో ఏంటంటే మినిస్టర్ ఉన్నాడు, ఇక్కడ సర్పంచ్, తర్వాత ఎంపీపీ, వీళ్ళు ఎంపీటీసీలు, తర్వాత ఇక్కడ కోఆప్షన్ సభ్యులు కూడా ఉన్నారు. మరి కూలగొట్టిన తర్వాత ఇది కన్స్ట్రక్షన్ అనేది చేయడం జరుగుతలేదు. అయితే గ్రామ పంచాయతీ లేని గ్రామం ఏదైనా ఉందంటే ఈ మండలంలో, ఈ జిల్లాలో కానీ బావుపేట మాత్రమే. ఇది ఒకటి. తర్వాత ఏంటంటే వాళ్ళ కమిషన్ల కోసం కకృతిపడి మరి ఇది ఎన్ని రోజుల వరకు కంప్లీట్ చేస్తారు. మళ్ళీ ప్రభుత్వాలు కూడా మారినాయి. అప్పుడు బీఆర్ఎస్ ఉన్నటువంటి వాళ్ళు మొత్తం మంది బీఆర్ఎస్ వాళ్ళే దీనికి ఏంటంటే వాళ్ళే కారణం. అసలు బీఆర్ఎస్ ఉన్నటువంటి మొత్తం ప్రతి ఒక్కరు అందులోనే ఉన్నారు. ప్రభుత్వంలో ఉన్నారు, అధికారంలో ఉన్నారు, అనధికారంలో ఉన్నటువంటి కూడా వాళ్ళే. అటువంటి అప్పుడు దీన్ని కూలగొట్టిరు, నిర్మించడం లేదు. దీంతో కూలగొట్టేటువంటి డిస్మెంటల్ చేసినటువంటి ఎల్గందల గ్రామం ఏదైతుందో ఎప్పుడో కట్టడం జరిగింది. మరి దీన్ని ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళు ఎవరైతే ఉన్నారో దీనిపైన ఇంట్రెస్ట్ ఉంచి మా గ్రామ పంచాయతీ త్వరగా నిర్మించాలని చెప్పి మా ప్రజల తరఫున, బావుపేట గ్రామ ప్రజల తరఫున కోరుకుంటున్నాం. ఒల్లాల కిషోర్, అఖిల భారత ఏఎఫ్టి న్యూ, అఖిల భారత కార్మిక సంఘాల సమైక్య. ఇది ఈ జిల్లా గ్రాంట్ అండ్ క్వారీ వర్కర్స్ ఉన్నాం, సిరిసిల్ల సైనిక్ వర్కర్స్ ఉన్నాం. ఇవన్నీ నేనే చూస్తాను.